మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలామంది మొబైల్ ఫోన్ను తరచుగా వాడుతూనే ఉంటున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపైన మనతో మాట్లాడడానికి సెల్ ఫోన్కి సంబంధించిన ఏదైతే టెక్నికల్ ఎక్స్పర్ట్ అయినటువంటి నాగరాజ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. అన్న నమస్తే. నమస్తే. ఈ మధ్య కాలంలో చాలామంది ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ అనేది తరచుగా యూజ్ చేస్తున్నారు. సో యూజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా బ్యాటరీ అనేది డ్రైన్ అయిపోతూ ఉంటుంది. సో డ్రైన్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా ఛార్జింగ్ పెట్టాలి. సో ఛార్జింగ్ పెట్టే టైంలో చాలామంది ఏం చేస్తున్నారు అంటే నైట్ టైంలో ఛార్జింగ్ పెట్టేసి పడుకుంటున్నారు. అది కరెక్టేనంటారా? లేదు, అలా నైట్ టైంలో ఛార్జింగ్ పెట్టేసేసి పడుకోవద్దు. ఎందుకు అని అంటే మన బ్యాటరీలో మన ఛార్జర్లో కావచ్చు, లేకపోతే మొబైల్లో కావచ్చు, ఆటోమేటికల్లీ ఆఫ్ అయ్యే ఆప్షన్ అనేది ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో అది ఆఫ్ కాకుండా అలాగే రన్నింగ్ అవడం వల్ల మొబైల్ ఓవర్ ఛార్జ్ అయిపోయి పేలడం అనేది జరుగుతుంది. దానివల్ల నైట్ టైం పూర్తిగా పెట్టి పడుకోకూడదు. మళ్ళీ ఇంకొకటి ఆప్షన్ దాంట్లో ఏంటంటే 95 to 99% మాత్రమే పెట్టుకోవాలి ఛార్జ్. దానివల్ల ఏంటంటే మన మొబైల్ యొక్క లైఫ్, బ్యాటరీ యొక్క లైఫ్ ఎక్కువ వస్తుంది దానివల్ల. అది అంటే నైట్ టైంలో చాలామంది ఇలాంటి చాలా తప్పులు చేస్తూ ఉంటారు. గతంలో మనకి చెన్నైలో, అంటే తమిళనాడులోని చెన్నైలో ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఒక అమ్మాయి ఏం చేశారు అంటే నైట్ టైం పడుకునేటప్పుడు ఇయర్ ఫోన్ పెట్టుకొని ఛార్జింగ్ పెట్టేసి అంతే పడుకుంటాను. సో ఆ టైంలోనే ఈ షాక్ సర్క్యూట్ జరిగి అమ్మాయి చనిపోయిన పరిస్థితి ఉంది. సో అది చాలా బ్యాడ్ ఇన్సిడెంట్. సో ఇది అందరికీ చాలామందికి తెలియాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏం చెప్తారు దీని గురించి? ఓకే, ఆ సంఘటన నేను కూడా చూసినాను న్యూస్లో. అది ఏ విధంగా ప్రాబ్లం అవుతుంది అని అంటే ఛార్జింగ్ పెట్టేసేసి ఆ అమ్మాయి అనేది పాటలు వినడం అనేది జరిగింది ఇయర్ ఫోన్ పెట్టుకొని. అలాగే పడుకొని ఉండడం వల్ల అక్కడ మన ఛార్జర్ అనేది ఫెయిల్ అయిపోయి మన మొబైల్ లోపలికి కనుక పవర్ సప్లై వెళ్ళిపోయి డైరెక్ట్ దాని నుంచే మన హెడ్సెట్ వరకు వచ్చేసేసి ఆ పవర్ సప్లై హ్యూమన్ బాడీకి టచ్ అయ్యి ఆ విధంగా చనిపోవడం అనేది జరిగింది. అలా మనం చేయొద్దు. ఎప్పుడు కూడా కానీ ఛార్జింగ్ పెట్టి మన మొబైల్ని ఎప్పుడు కూడా యూస్ చేయొద్దు. సో దీనికి సంబంధించి అంటే ఏదైతే సెల్ ఫోన్ వాడకానికి సంబంధించి చాలామంది తరచుగా వాడుతూ ఉంటారు కాబట్టి ఏదైతే బ్యాటరీ డ్రైన్ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ పెట్టుకునే సమయంలో ఖచ్చితంగా పవర్ సాకెట్కి పెట్టేసి చాలా దూరంగా పెట్టేసి ఛార్జింగ్ చేయాలని చెప్పేసి కూడా మనకి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తా ఉన్నారు. తగు జాగ్రత్తలు పాటిస్తే సెల్ ఫోన్ నుంచి ఎలాంటి అపాయం ఉండదని కూడా మనకి చెప్తా ఉన్నారు. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేటివ్ వీడియో.